హెల్లీ ఫ్రెండ్స్ 20న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఆనంద వాళ్ళ అత్తయ్య మావయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే చిన్న పిల్లాన్ని ఎత్తుకొని ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది. అత్తయ్య మావయ్య మేము కూడా మీతోనే వస్తాం పదండి అంటే, అది కాదమ్మా మీరు మీ భర్తల దగ్గరే ఉండాలి కదా అని అంటూ ఉంటే, వద్దు మావయ్య మేము వాళ్ళ దగ్గరే ఉండలేము, మీకు తోడుగా మీతోనే ఉంటాం, మీతో పాటే కష్టపడతాం అని ఆనంద అంటుంది. అలా ఆనంద వాళ్ళ అక్క ఇద్దరు కలిసి ఇంకా వాళ్ళ అత్తయ్య మావయ్య వెనకాలే వెళ్ళిపోతారు చిన్న పిల్లల్ని తీసుకొని. అలా వెళ్ళి వాళ్ళతోని పిల్లల్ని ఉంచి చాలా కష్టపడుతుంది ఆనంద. ఇంకా బండి మీద బట్టలు అమ్మటానికి వెళ్తుంది. ఇక ఆ రకంగా వాళ్ళ రోహిత్తో అన్ని విషయాల గురించి చెప్తూ ఉంటుంది. మీ చిన్నమ్మ అదే ఆనంద మొత్తం అంతా తిరిగి ఊరూరు తిరిగి బట్టలు అమ్ముకొచ్చేది. అలాగే తర్వాత చాలా కష్టాలు పడి చాలా ఎదిగింది, చాలా కష్టాలు పడి ఇంటింటికి తిరిగి కూడా బట్టలు అమ్మింది, ఎంతో కష్టపడింది అని అంటూ చెప్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత వాళ్ళ బిజినెస్లు దెబ్బతింటాయి. ఆనంద అలా తిరిగి బట్టలు అమ్మి అత్తమామని బాగా చూసుకొని ఇంకా వాళ్ళు కొంచెం ఎదుగుతారు. అప్పుడే ఒక అతను వచ్చి, అయ్యా మీ కొడుకులు ఇద్దరు బిజినెస్లలో చాలా పెట్టుబడులు పెట్టి దివాలా తీశారు, వాళ్ళు అంతా నష్టపోయారు అని చెప్తే ఆనంద అందరూ కూడా అక్కడికి వెళ్తారు. ఇల్లుని వేలం వేయటానికి చూస్తూ ఉంటే ఆనంద ఏడుస్తూ 2 చేతులెత్తి దండం పెట్టి, మా ఇంటిని ఎవరికి అమ్మొద్దు, మా ఇంటిని మేమే కొనుక్కుంటాం అనేసి ఆనంద ఏడుస్తుంది. అప్పుడు లాయర్లు వాళ్ళు కూడా సరే మీకే ఇచ్చేస్తాం అనేసి మీరే కొనుక్కోండి అని చెప్తే సరేనంటుంది ఆనంద తను కష్టపడిన డబ్బుతో ఆ ఇంటిని మళ్ళీ కొంటుంది. అలా ఆనంద కష్టపడి ఆ ఇంటిని కొన్న తర్వాత మళ్ళీ చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. ఊరూరు తిరిగి బట్టలు అమ్ముతుంది కదా, అలా కాకుండా చిన్న షాప్ ఒకటి ఓపెన్ చేస్తుంది. బట్టల షాపు ఓపెన్ చేసి ఊర్లో వాళ్ళందరికీ బట్టలు అమ్ముతూ ఉంటుంది. చాలామంది ఆనంద దగ్గరికి వచ్చి బట్టలు కొంటూ ఉంటారు. ఆ రకంగా ఆనంద ఎదిగింది. ఆనంద తన రెక్కల కష్టం మీద ఈ ఆస్తంతా ఇప్పుడు సంపాదించింది. ఈ ఆస్తంతా అందరిది కాదు, ఆనందది మాత్రమే అని అంటూ చెప్పేసరికి రోహిత్ వాళ్ళలా అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక రోహిత్ వాళ్ళ వైఫ్ ఇలా అంటూ ఉంటుంది, కావాలని ఆస్తి అడిగేసరికి ఇవన్నీ డ్రామాలు ప్లే చేస్తున్నారు, ఆస్తి ఇవ్వకూడదని కావాలని ఎన్ని మాటలు చెప్తున్నారు, ఆస్తి వాటా అడిగేసరికి తనది ఒక్కదానిదే, ఆస్తిలో వాటా ఇంకెవ్వరికీ లేదు అని చెప్తున్నారు, చూసావా వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో అని అంటూ చెప్తే రోహిత్ అలా చూస్తూ ఉంటాడు. ఇక ఆనంద షాక్ అయిపోయి తన వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు 20న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి.